భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చూడని ఊహించని ఒక మహా దృశ్య కావ్యం సిద్ధమవుతుంది. ఆ దర్శకుడు కెమెరా వెనుక ఉంటే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఇప్పుడు ఆయన చేతిలో మన పురాణ గాథ రామాయణం సరికొత్త రూపం పొందుకుంటూ ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో దేశవ్యాప్తంగా ఉన్న అగ్రతారలు భాగమయ్యారు. అయితే తాజాగా ఒక విలక్షణ నటుడి ఎంట్రీతో ఈ సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. తన సహజ సిద్ధమైన నటనతో కళ్ళతోనే హావభావాలు పలికించే ఆ నటుడు ఈ పురాణ గాథలో అత్యంత సంక్లిష్టమైన పాత్రను పోషించబోతున్నారు. ధర్మం కోసం సొంత రక్తాన్ని సైతం ఎదిరించే ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు చూసి ప్రేక్షకులు షాక్ అవ్వడం ఖాయమని సమాచారం. ముఖ్యంగా కేజీఎఫ్ సుల్తాన్ కు తమ్ముడిగా ఆయన చేసే యుద్ధం వెండి తెరపై అగ్ని పర్వతంలా ఉండబోతోంది. ఇంతకీ ఆ నటుడు ఎవరు? రామాయణంలో ఆయన పోషించబోతున్న ఆ కీలక పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో దక్షిణ భారతదేశపు విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేరడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ పౌరాణిక ప్రాజెక్ట్ లో ఆయన రావణుడి సోదరుడు విభీషణుడి పాత్రను పోషిస్తూ ఉన్నారు. గతంలో జవాన్ విక్రమ్ వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరైన సేతుపతి ఇప్పుడు విభీషణుడి పాత్రకు తనదైన స్టైల్లో ప్రాణం పోయబోతూ ఉన్నారు. అన్నదమ్ముల సమరం రామాయణ గాథలో విభీషణుడు అంటే కేవలం ఒక సహాయ పాత్ర మాత్రం కాదు, నీతికి ధర్మానికి నిలువెత్తు రూపం. తన సోదరుడు రావణుడు చేస్తున్న అధర్మాన్ని సహించలేక అతడిని ఎదిరించి రాముడికి అండగా నిలబడే గొప్ప వ్యక్తిత్వం అది. ఈ పాత్రలోని అంతర్మథనాన్ని పండించడానికి విజయ్ సేతుపతి వంటి గొప్ప నటుడు అవసరమని దర్శకుడు భావించారు. ఈ సినిమాలో రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తూ ఉండటంతో వెండి తెరపై అన్నదమ్ములుగా యష్ విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలవనున్నాయి. అహంకారంతో విర్రవీగే అన్నకు ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే సంభాషణలు సినిమాకే ప్రధాన ఆకర్షణ కాబోతూ ఉన్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో సుమారుగా 4,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ సినిమా రూపొందుతూ ఉంది. హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్, భారతీయ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తూ ఉండగా సన్నీ డియోల్ హనుమంతుడిగా మనల్ని అలరించబోతూ ఉన్నారు. ఇంతమంది అగ్రతారలు ఉన్నప్పటికీ కూడా విభీషణుడిగా సేతుపతి చేసే నటనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. నితీష్ తివారీ ఈ సినిమాను 3 భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇందులో విభీషణుడి పాత్ర 2-3 భాగాల్లో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. సేతుపతి చేరికతో రామాయణం కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా బలమైన నటనకు వేదికగా మారబోతోంది. పౌరాణిక పాత్రల్లో ఆయన ఎలా కనిపిస్తారు, ఆయన విలక్షణమైన డైలాగ్ డెలివరీ విభీషణుడి పాత్రకు ఎలాంటి కొత్త అర్థాన్ని ఇస్తుందో అని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. విజయ్ సేతుపతి వంటి నటుడు రామాయణంలో భాగం అవ్వడం విశేషం. యష్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాల కోసం అభిమానులు 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉన్నారు.